టెస్ట్ క్రికెట్లో మజాను ఆస్వాదించడానికి తగ్గట్టుగా సాగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ యాంటీ క్లైమాక్స్తో ముగిసింది. టీమిండియా ఫ్యాన్స్ని తీవ్రంగా నిరాశలో ముంచింది. ఖచ్చితంగా ఓ దశలో మ్యాచ్ గెలుస్తామన్నటువంటి పరిస్థితి నుంచి టైలెండర్ని అవుట్ చేయలేక సేజేతులా మ్యాచ్ కనీసం డ్రా చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియా మొత్తాన్ని ఆల్అవుట్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం బ్యాటింగ్ దిగి అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. పూర్తి డిఫెన్స్ మోడ్తో కనిపించింది. తొలి 15 ఓవర్లలో కేవలం 28 రన్స్ మాత్రమే సాధించారంటే ఎంత డిఫెన్సివ్ మోడ్లో టీమిండియా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కోహ్లీ సీనియర్ బ్యాటర్లు ముగ్గురు ఇట్టే అవుట్ అయిపోవడంతో మొత్తం మ్యాచ్ తలకిందులైంది. ఆ తర్వాత యువ బ్యాటర్లు కొద్దిసేపు పోరాడినప్పటికీ ఫలించలేదు. రిషబ్ పంత్ నిర్లక్ష్యం 2 ఇన్నింగ్స్లోనూ చాలా స్పష్టంగా కనిపించింది. ఊరికినే వికెట్ పారేసుకున్నటువంటి తీరు కారణంగా టీమిండియా ప్రతిఫలం చెల్లించాల్సి వచ్చింది. రిషబ్ పంత్తో కలిసి యశస్వి జైస్వాల్ జట్టును కనీసం డ్రా చేసుకునే దిశగా నడుపుతాడని చివరి సెషన్లో అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ తారుమారైపోయింది. రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్తో వికెట్ పారేయడంతో ఆ తర్వాత వరుసగా జడేజా, నితీష్ కుమార్ రెడ్డి అందరూ అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కరు కూడా కాసింతసేపు నిలబడి యశస్వి జైస్వాల్కి అండగా ఉందామన్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఆసీస్ బౌలర్లు కూడా అనూహ్యంగా రాణించారు, తమ సత్తాను చాటారు. అటు స్పిన్నర్లు, ఇటు పేస్ బౌలర్లు కూడా అనూహ్యంగా విరుచుకుపడ్డారు. టీమిండియాని అత్యంత చిత్తుగా ఓడించారు. కనీసం 3 సెషన్ల పాటు నిలబడి బ్యాటింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా టీమిండియా బ్యాటర్ల దగ్గర కనబడలేదు. ఇది జట్టుని నిండా ముంచింది. దాదాపు 4-5 సిరీస్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ చేతుల్లో పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. వరుసగా 3 సిరీస్లుగా ఆసీస్ గడ్డం మీద త్రివర్ణ పతాకం ఎగురుతుంటే ఇప్పుడు రోహిత్ సేన వాటమి భారంతో వెనుదిరగక పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీలంకతో వన్డే టోర్నీ నుంచి మొన్నటి న్యూజిలాండ్తో సొంత గడ్డ మీద క్లీన్ స్వీప్ వరకు రోహిత్, గంభీర్ సారథ్యంలోని టీమిండియా అనేక ఘోర పరాభవాల్ని మూటగట్టుకుంటుంది. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వాటమి కూడా అందులో చేరుతుందా అన్న సందేహం కలుగుతుంది. చివరి టెస్ట్ సిడ్నీలో జరగబోతుంది. అది పూర్తిగా ఫ్లాట్ పిచ్ కాబట్టి అక్కడ గట్టెక్కడం ఎంత మేరకు సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్న. గతంలో 2021లో సిడ్నీ టెస్ట్లోనే హనుమ విహారీ, అశ్విన్ కలిసి రాణించినటువంటి తీరు ఇప్పటికీ చాలామంది గుర్తుండే ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ చేజారిపోకుండా కాపాడడానికి వాళ్ళిద్దరూ పడినటువంటి తపన చాలామంది మధ్యలో ఈ సందర్భంగా మెదులుతూనే వచ్చింది. కానీ అప్పుడు హనుమ విహారీ, అశ్విన్ పోషించిన పాత్రని ఇప్పుడు ఎవ్వరూ నిలబెట్టలేకపోయారు. వాషింగ్టన్ సుందర్కైనా చివరిలో తోడుండడానికి ఎవరూ కనిపించలేదు. దీంతో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని చారిత్రాత్మకమైనటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని బాక్సింగ్ డే టెస్ట్ని వాటమి కొని తెచ్చుకున్నట్టయింది. బాక్సింగ్ డే టెస్ట్లో గతంలో ఎన్నడూ లేనంత మంది ఫ్యాన్స్ మ్యాచ్ చూడడానికి ప్రత్యక్షంగా వచ్చారు. అత్యధికమైనటువంటి టీమిండియా అభిమానులు కూడా ఈ మ్యాచ్ని ఏదో రకంగా నిలబెట్టుకుంటారు, కనీసం చేజారిపోకుండా కాపాడుకుంటారని ఆశిస్తే ఫలితం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీద పడింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ దాదాపు ఖాయంగా మనం కూడా చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా, రవీంద్ర జడేజా కూడా ముగింపు పలికేస్తాడా అన్నది కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే అశ్విన్ బ్రిస్బేన్ తర్వాత జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించి వెనుదిరిగిపోయారు. ఇప్పుడు మిగిలినటువంటి ముగ్గురులో ఎంతమంది రిటైర్మెంట్ ప్రకటిస్తారు? ఇప్పుడు ఇంత ఘోర పరాభవం తర్వాత ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్నటువంటి తీవ్రమైనటువంటి దాడి నుంచి తప్పించుకోవడానికి టీమిండియాలో ఎలాంటి మార్పులు జరగబోతాయి అన్నటువంటిది కీలకం. బుమ్రా సారథ్యంలోని తొలి టెస్టులో పెర్త్లో ఘన విజయం సాధించి ఆ తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలోని 3 టెస్టుల్లోనూ 2 ఓటములు, 1 డ్రాతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో టీమిండియా మిగిలిపోయిందంటే రోహిత్ సారథ్యం ఎంత పేలవంగా ఉందో చాటుతుంది. అర్జెంటుగా కెప్టెన్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో టీంలో పలు మార్పులకు కూడా ఈ మ్యాచ్ ఫలితం ఆస్కారం ఇస్తుంది. మరి ఎలాంటి మార్పులు జరిగితే ఎవరెవరిని పక్కన పెడతారు, ఏ పరిణామాలు ఉత్పన్నమవుతాయి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.